Hi viewers, welcome to MB classes, 7th class General Science, line to line bits, new syllabus, 7th lesson. మొక్కలు మరియు జంతువులలో రవాణా. సో ఫస్ట్ బిట్, రక్తనాళాలలో ప్రవహించే ద్రవాన్ని రక్తం అంటారు. రక్తం యొక్క విధి జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలను చిన్న ప్రేగు నుండి శోషణ చేసుకొని శరీరంలోని ఇతర అన్ని భాగాలకు రవాణా చేస్తుంది రక్తం. ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి రవాణా చేస్తుంది రక్తం. రక్తం వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఇవి హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణద్రవ్యము గల కణాలని ఎర్ర రక్త కణాలు అంటారు. సో ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ విధి ఏంటంటే రక్తాన్ని ఎర్రగా కనిపించేటట్లు చేస్తుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని కణాలకు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది రక్తంలోని హిమోగ్లోబిన్. సో తెల్ల రక్త కణాలు మన శరీరంలోనికి ప్రవేశించే సూక్ష్మక్రిములతో పోరాడే రక్తంలోని కణాలను తెల్ల రక్త కణాలను అంటారు. సో తెల్ల రక్త కణాలని పోరాడే శక్తి గల కణాలు అని కూడా అంటారు. సో ఇవి బ్యాక్టీరియాస్తో శోషణ చేయబడిన ఇప్పుడు చిన్న ప్రేగు నుండి శోషణ చేసుకున్నటువంటి పదార్థాలని ఇవేం చేస్తాయి తెల్ల రక్త కణాలు, అందులో బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని చంపుతాయి అన్నమాట తెల్ల రక్త కణాలు. మనం ఎలాంటి వ్యాధి కారకాలకు లోను కాకుండా కాపాడేవి తెల్ల రక్త కణాలు. సో రక్షక భటులు ఇవి. రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ రక్తం గడ్డగట్టడంలో సహాయపడే రక్తంలోని కణాలని రక్త ఫలకికలు అని అంటారు. రక్తనాళాలు రెండు రకాలు, అవి ధమనులు, సిరలు. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లేదేంటివి ధమనులు. రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడితో ఉన్నందువలన ధమనులో గోడలు ఏ విధంగా ఉంటాయంటే మందపాటి స్థితిస్థాపకత గుణం కలిగి ఉంటాయి. ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా నాడులు కొట్టుకుంటుంటాయి అన్నమాట. దానిని నాడీ స్పందన అని అంటారు. సో ఒక నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యని నాడీ స్పందన రేటు అంటారు. విశ్రాంతిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి 72 నుంచి 80 మధ్య నాడీ స్పందనాలను కలిగి ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్పందన రేటు ఉంటుంది. సో నాడీ స్పందన రేటు 72 to 80 సార్లు. శ్వాసక్రియ రేటు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, 15 to 18 times. ఒకవేళ వ్యాయామం చేసినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, బరువులు మోసినప్పుడు కానీ అధిక శ్వాసక్రియ రేటు 25 వరకు రావచ్చు. సో శరీరంలోని అన్ని భాగాల నుండి హృదయము లేదా గుండెకు కార్బన్ డైఆక్సైడ్ ఉండే రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలను సిరలు అంటారు. సో శరీరంలోని గుండె నుండి శరీర భాగాలకి ఆక్సిజన్ని తీసుకెళ్తున్నాయి ధమనులు. ఆ శరీర భాగంలో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ గుండెకి తీసుకెళ్తున్నాయి సిరలు. ఇవి సిరలు ధమనుల పాత్ర. సో రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరలకు తోడ్పడేటువంటి కవాటాలు. తనతో ఇతర పదార్థాలను తీసుకువెళ్ళే రక్తాన్ని రవాణా చేయడానికి పంపులా పనిచేస్తూ నిరంతరం కొట్టుకునే అవయవం ఏంటి గుండె. గుండె ఎక్కడుంటుందంటే ఛాతీ కుహరంలో ఉంటుంది. గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. గుండె యొక్క దిగువ శీర్షము కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. మానవుని గుండె దాదాపు ఆ మానవుని యొక్క పిడికిలి పరిమాణం కలిగి ఉంటుంది. ఇది పిడికిలి పరిమాణం కలిగి ఉంటుంది గుండె. సో గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది, 4 గదులు ఉన్నాయి. సో అవేంటివి, ఎగువ 2 గదులని కర్ణికలు అంటారు, దిగువ 2 గదులను జఠరికలు అనడం జరుగుతుంది. సో శరీర భాగాలన్నింటి నుంచి రక్తాన్ని తీసుకునే గదిని కుడి కర్ణిక అంటారు. శరీర భాగాలన్నింటి నుంచి రక్తాన్ని తీసుకునే గదిని కుడి కర్ణిక అంటారు. శరీర భాగాలన్నింటికి రక్తాన్ని పంపిణీ చేసే గదిని ఎడమ కర్ణిక అంటారు. ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిణీ చేసే గదిని కుడి జఠరిక అంటారు. ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకునే గదిని ఎడమ కర్ణిక అంటారు. ఇక్కడ చూడండి 2 గుర్తుపెట్టుకొని మిగిలినవి ఆటోమేటిక్గా. శరీర భాగాలన్నింటి నుంచి రక్తాన్ని తీసుకునేటివి
శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తాన్ని తీసుకుంటుంది కుడి కర్ణిక, రక్తాన్ని పంపిణీ చేస్తుంది ఎడమ జఠరిక. గుర్తుపెట్టుకోండి, కుడి కర్ణిక, ఎడమ జఠరిక, ఇక్కడ రెండు రివర్స్. ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఇక్కడ శరీర భాగాలన్నింటికి రక్తాన్ని తీసుకొని పోయే గది కుడి కర్ణిక. సో శరీర భాగాలన్నింటి నుంచి రక్తాన్ని తీసుకుంటుంది కుడి కర్ణిక అయితే, ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిణీ చేసే గదే కుడి జఠరిక. శరీర భాగాలన్నింటికి రక్తాన్ని పంపిణీ చేసేదైతే ఎడమ జఠరిక, ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకునే గది ఎడమ కర్ణిక. చూసుకోండి, పుప్పుస ధమనిలో కార్బన్ డైఆక్సైడ్, పుప్పుస సిరలకు ఆక్సిజను. సిరలు అయితే కార్బన్ డైఆక్సైడ్ని రవాణా చేస్తాయి, ధమనులు ఆక్సిజన్ని రవాణా చేస్తాయి. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. ఎస్, హృదయ కండరాలు లయబద్ధ సంకోచం తర్వాత సడలికలు జరుపుతాయి. లయబద్ధ సంకోచం తర్వాత సడలికలను జరుపుతాయి హృదయం. ఈ లయబద్ధ సంకోచ సడలికలను కలిపి ఏమంటారు? హృదయ స్పందన అంటారు. సో హృదయ స్పందనలను ఏ పరికరం సహాయంతో తెలుసుకుంటారు? స్టెతస్కోప్. స్టెతస్కోప్ ఛాతీ భాగాన్ని పరిశీలించే సున్నితమైన డయాఫ్రమ్. ఆ భాగాన్ని ఏమంటారు? ఛాతీని పరిశీలించేదాన్ని డయాఫ్రమ్ అంటారు. రెండు చేయి భాగాలను కలిపే ట్యూబ్ను కలిగి ఉంటుంది స్టెతస్కోప్. చూడండి, ఎలాంటి ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండని జంతువులు స్పంజికలు, హైడ్రా వంటి జీవులు అన్నమాట. చూడండి, ఎలాంటి ప్రసరణ వ్యవస్థని కలిగి ఉండనివి ఏంటివి? స్పంజికలు, హైడ్రా. సో స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు నివసించే నీటి ద్వారానే, అవి నీటిలో నివసిస్తాయి. అవి నివసించే నీటి ద్వారానే ఆహారము మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోనికి చేరుతుంది. నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసుకువెళ్తాయి. నీరు బయటికి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఎలాంటి ఆహారం ప్రసరణ వ్యవస్థలు అనేటివి ఉండవు. అవి నీటి ద్వారానే ఆహారాన్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని తీసుకుంటాయి. నీరు మరి రిటర్న్ వదిలి బయటికి వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ఏంటివి? స్పంజికలు, హైడ్రా వంటి జంతువులు. సో నెక్స్ట్ బిట్, రక్త ప్రసరణను కనుగొన్న వారెవరు? ఆంగ్ల వైద్యుడైనటువంటి విలియం హార్వే. జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు? వ్యర్థాలను తొలగించే ప్రక్రియని విసర్జన అంటారు. సో విసర్జనలో పాల్గొన్న భాగాలను ఏమంటారు? విసర్జన వ్యవస్థ అని అంటారు. సో విసర్జన వ్యవస్థ గురించి తెలుసుకుందాం. రక్తాన్ని వడపోయడానికి ఒక విధానం అవసరం. ఆ విధానం ఏంటంటే మూత్రపిండాలలోని రక్తకేశనాళికల ద్వారా జరుగుతుంది. రక్తం రెండు మూత్రపిండాలను చేరేటప్పుడు ఉపయోగకరమైనటువంటి మరియు హానికరమైన పదార్థాలు రెండింటిని కలిగి ఉంటుంది. సో రక్తం అనేది మూత్రపిండాలకు చేరినప్పుడు ఉపయోగకరమైన పదార్థాలు రక్తంలోనికి తిరిగి శోషించబడతాయి. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక్కడ మూత్రపిండాలలో రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయన్నమాట. మంచి పదార్థాలను మళ్ళీ తిరిగి రక్తంలోనికే శోషణ చేయబడతాయి. మిగిలిన నీటిలో కరిగిన వ్యర్థాలు మూత్రం రూపంలో తొలగించబడతాయి. మూత్రపిండాల నుండి మూత్రగొట్టం లాంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోనికి వెళుతుంది. సో మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది మరియు ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన జరుగుతుంది. సో మూత్ర విసర్జన వ్యవస్థ యొక్క ప్రక్రియ ఫస్ట్ మూత్రపిండాలలో రక్తం నుంచి శోషణ జరిగి సో వేస్టేజ్ నీటిని అన్నిటిని తీసుకుంటుంది. మూత్రనాళాలకు చేసి మూత్రాశయం ద్వారా ప్రసేకం ద్వారా ఇలా విసర్జన అనేది బయటికి వేస్టేజ్ వ్యర్థ పదార్థాలను బయటికి పంపబడుతుంది. నీరు వంటి వ్యర్థ పదార్థాలు. ఒక వయోజన మానవుడు సాధారణంగా 24 గంటల్లో ఎన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారంటే 1 నుంచి 1.8 లీటర్స్. మూత్రంలో 95% నీరు, 2.5% యూరియా, 2.5% ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. సో మూత్రంలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, 95. సో యూరియా అనేది ఎంత ఉంది? 2.5 ఉంది. చెమటలో నీరు మరియు లవణాలు కలిగి ఉంటాయి, అందుకే ఉప్పగా ఉంటుంది అనమాట చెమట. సో చెమట స్వభావం ఉప్పగా ఉంటుంది కదా, అవి లవణాలు, నీరు లవణాలు కలిగి ఉంటాయి. చేపలు వంటి జలచరాలు
కణ వ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమోనియాగా విసర్జిస్తాయి. ఇక్కడ మానవునిలో మూత్రం ద్వారా యూరియా విసర్జిస్తున్నాం కదా, అలా చేపలు వంటి జలచరాలు అయితే అమోనియాని విసర్జిస్తాయి. పక్షులు, బల్లులు, పాములు ఇవైతే ఇలాంటి భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి పక్షులు, బల్లులు, పాములు. మానవునిలో ప్రధాన విసర్జక పదార్థం యూరియా. మూత్రపిండాల వైఫల్యం వల్ల వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరకుండా కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని క్రమానుగతంగా వడపోత చేస్తే ఈ ప్రక్రియను డయాలసిస్ అని అంటారు. ఏమంటారు? డయాలసిస్ అని అంటారు. మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలను వేర్ల ద్వారా గ్రహిస్తాయి. వేర్లు మూలకేశాలను కలిగి ఉంటాయి. ఈ మూలకేశము నీటిలోని కరిగిన నీరు, ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం మొక్క వేరు ఉపరితల వైశాల్యాన్ని పెంచుకుంటాయి. సో ఇలా పెంచుకొని మూలకేశ నాళాలు ప్రత్యేక కణాలతో తయారు చేయబడి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి మొక్కలు. సో ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహాన్నే కణజాలము అని అంటారు. మొక్కలోని నీరు మరియు పోషకాల రవాణా కొరకు ఉన్న ప్రసరణ కణజాలాన్ని దారువు అని అంటారు. ఇది మొక్కలో చూడండి. దారువు యొక్క విధి కాండం మరియు కొమ్మల ద్వారా వేరులను, ఆకులను అనుసంధానించే నిరంతర నాళాల వలను ఏర్పరచి తద్వారా మొత్తం మొక్కకు నీటిని సరఫరా చేస్తుంది దారువు. ఆకులు ఆహారాన్ని సంశ్లేషణం చేస్తాయి. మొక్క అన్ని భాగాలకు ఆహారం సరఫరా చేయబడాలి. ఇది పోషక కణజాలం అని పిలువబడే ప్రసరణ కణజాలం ద్వారా జరుగుతుంది. సో బాష్పోత్సేకము మొక్కని చల్లబరచడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.